प्यारे छात्र, सबको नमस्कार। आज हम 8वीं कक्षा के चौथा पाठ कौन पढ़ेंगे। कौन माने तो एवरू। इस पाठ में मुख्य रूप से हमारे प्रकृति में जो कुछ चीज़ें हैं, जैसे पर्वत, नदियाँ, झरना, फूल, पेड़ आदि, इसके महत्व इस पाठ में हमको पता चलता है। कुछ केवल यह तो कविता पाठ है। इस कविता में पूरे से पूरे प्रश्न जैसा प्रश्नों की कविता है, तो पूरे से पूरे हम प्रश्न उठाने लगते हैं। पहले मैं एक कविता गाऊंगा, सुन लीजिए। अगर ना होता चांद रात में, अगर ना होता चांद रात में, हमको दिशा दिखाता कौन। अगर ना होता चांद रात में, हमको दिशा दिखाता कौन। अगर ना होता सूरज, अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन। अगर ना होती निर्मल नदियाँ, अगर ना होती निर्मल नदियाँ, जग की प्यास बुझाता कौन। अगर ना होते पर्वत, अगर ना होते पर्वत, मीठे झरने भला बहाता कौन। अगर ना होते पर्वत, मीठे झरने भला बहाता कौन। अगर ना होते पेड़, भला फिर हरियाली फैलाता कौन। अगर ना होते फूल बताओ, अगर ना होते फूल बताओ, खिल खिल कर मुस्काता कौन। अगर ना होते बादल नभ में, अगर ना होते बादल नभ में, इंद्रधनुष रच पाता कौन। अगर ना होते हम तो बोलो, अगर ना होते हम तो बोले, ये सब प्रश्न उठाता कौन। अगर ना होते हम तो बोलो, ये सब प्रश्न उठाता कौन। इसके अर्थ देखेंगे। अगर अगर मने तो ఒకవేళ ना होता లేకపోతే ఏమిటది चांद, रात में चांद ना होता तो, रात में रात्रिलो चांद चंदमामा चंद्र, यदि रात के समय चांद चंद्रमा ना होता तो, ఒకవేళ రాత్రిపూట చందమామ లేకపోయినట్లయితే, హమ్కో మనకు దిశా దిఖాతా కౌన్, మనకి దిక్కులు చూపించేవాళ్ళు, దారిని చూపించేవాళ్ళు ఎవరు, చూపించేవాళ్ళు ఎవరు. यदि ఒకవేళ रात में चांद ना होता तो, रात के समय हमको दिशा दिखाने वाला कौन है, कोई है ना, ఎవరైనా ఉన్నారా. अगर ना होता सूरज, ఒకవేళ నా హోతా సూరజ్, సూర్యుడు లేకపోతే, దిన్కో సోనేసా చమ్కాతా కౌన్, దిన్కో రోజుని, పగటిపూటని రోజుని, సోనేసా బంగారంతో సమానంగా, బంగారం వలె, చమ్కాతా కౌన్ బంగారం లెక్క మెరిపించేవాళ్ళు ఎవరు, కాంతివంతంగా మెరిపించేవాళ్ళు ఎవరు, ఎవరు సూరజ్. సూరజ్ నా హోతేతో, ఒకవేళ లేకపోయినట్లయితే, ఆ రోజుని బంగారం వలె తెల్లగా మెరిపించేవాళ్ళు ఎవరుంటారు, కాంతివంతంగా మెరిపించేవాళ్ళు మరి ఎవరున్నారు. అగరు నా హోతి నిర్మల్ నదియా, ఒకవేళ నా హోతి నిర్మల్ నదియా, నిర్మలమైనటువంటి, మలినం లేనటువంటి, శుద్ధమైనటువంటి, నదియా నా హోతేతో, నదులు లేకపోయినట్లయితే, పరిశుభ్రంగా ఉన్నటువంటి నదులు
ఒకవేళ లేకపోయినట్లయితే జగ్కి ప్యాస్ బుझाता కౌన్, జగ్ సంసారం యొక్క, ప్యాస్ దప్పిక, బుझाता కౌన్ తీర్చేవాళ్ళు ఎవరు, ప్రపంచం యొక్క దప్పికను తీర్చేవాళ్ళు ఎవరు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఈ నిర్మలమైనటువంటి నదులే లేనట్లయితే ఈ ప్రపంచ జనుల యొక్క, ప్రపంచంలో ఉన్న ప్రాణుల యొక్క దప్పికని తీర్చేవారు ఎవరున్నారు. అగరు నా హోతే పర్వత్, ఒకవేళ పర్వతాలు లేకపోతే, మీఠే జర్నే భలా బహాతా కౌన్, మీఠే తీయనైనటువంటి, జర్నే అంటే సెలయేరు, ఈ సెలయేరు తీయనటువంటి నీటిని ఇచ్చేటువంటి సెలయేర్లను భలా బహాతా కౌన్ మంచిగా ప్రవహింపజేసేవాళ్ళు ఎవరు అంటే, ఇక్కడ జర్న అంటే సెలయేర్లు సామాన్యంగా ఎక్కడ పుడతాయంటే పర్వతాల మీద నుంచే పుడుతుంటాయి. అదే పర్వతాలు లేకపోతే ఈ తీయని నీటిని ఇచ్చేటువంటి ఈ సెలయేర్లు ప్రవహింపజేసేవాళ్ళు మరెవరున్నారు. और यहाँ तक की प्रश्न देखेंगे पहले. अर्थ देखेंगे. अगर ఒకవేళ నా హోతా లేకపోతే, చాంద్ చందమామ, రాత్ రాత్రి, హమ్కో మనకు, దిశ దిక్కు, దిఖానా చూపించుట, సూరజ్ సూర్యుడు, దిన్ రోజు పగలు, సోనేసా బంగారం వలె బంగారంతో సమానంగా, చమక్నా మెరిపించు, నిర్మల్ శుద్ధమైన మరణం లేని, నదియా నదులు, జగ్ ప్రపంచము, ప్యాస్ దప్పిక, భుజానా ఆర్పుట తీర్పుట, పర్వత్ పర్వతము, మీఠే తీయని, झरना సెలయేరు, భలా బాగుగా మంచిగా, బహానా ప్రవహింప చేయుట. ప్రశ్న देखेंगे. हमको रात में दिशा दिखाने वाला क्या है, మనకు రాత్రిపూట దిక్కును చూపించేది ఏమిటి. हमको रात में दिशा दिखाने वाला चांद है. सूरज क्या करते हैं, సూర్యుడు ఏం చేస్తాడు. సూరజ్ దీనికో సోనేసా చమకాతా హై, సూర్యుడు రోజుని పగటిపూటని బంగారం వలె మెరిపింపజేస్తాడు. హమారే ప్యాస్ బుझाने वाला क्या है, మన యొక్క దప్పికని తీర్చేటువంటిది ఏమిటి. హమారే ప్యాస్ బుझाने वाला నదియా హై. झरना कहाँ से बहती हैं, సెలయేర్లు ఎక్కడి నుంచి ప్రవహిస్తుంటాయి. झरना पर्वतों से बहती है. ओके, बाद में अन्य भाग देखेंगे. अगर ना होते पेड़ भला, हरियाली फैलाता कौन, अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर ना होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन, अगर ना होते పేడ్ అంటే చెట్టు లేకపోయినట్లయితే, ఫలా బాగుగా, ఫిర్ హరియాలి ఫైలాతా కౌన్ మళ్ళీ తిరిగి అంత మంచిగా పచ్చదనాన్ని, హరియాలి అంటే పచ్చదనాన్ని, ఫైలాతా కౌన్ వ్యాపింపజేసేవాళ్ళు ఎవరు. ఒకవేళ ఈ ప్రపంచంలో చెట్లే లేకపోయినట్లయితే ఇంత మంచి పచ్చదనాన్ని ఈ వ్యాపం చేసేవాళ్ళు ఎవరున్నారు. అగరు నా హోతే పూల్ బతావో కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్, ఒకవేళ అగర్ నా హోతే, ఒకవేళ ఫూల్ నా హోతేతో, పూలే లేకపోతే, ఫూల్ అంటే పువ్వులు, బతావో చెప్పండి, పూలే లేకపోతే చెప్పండి, కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్, కిల్ కిల్ కర్ ముస్కాతా కౌన్ ఎవరు కిలకిలమంటూ దరహాసం చేస్తుంటారు, చిరునవ్వు ఎవరు నవ్వుతారు. కిల్ కిల్ కర్, కిల్నా అంటే ఏమిటంటే వికసించడం. ఆ పువ్వు అనేది వికసిస్తూ, కిల్నా అంటే వికసించడం, పువ్వు అనేది వికసిస్తూ, ముస్కాతా కౌన్ ఆ చిరునవ్వు నవ్వేది ఎవరు. పువ్వే లేకపోతే
అది ఆ పువ్వు వికసిస్తూ నవ్వేవాళ్ళు ఎవరో చెప్పండి అని అంటున్నాడు. అగరు నా హోతే में इंद्रधनुष रच पाता कौन, अगर ना होते पे हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. అగరు నా హోతే బాదలు నబ్ మే, నబ్ అంటే ఏమిటి అంటే ఆకాశం. ఆకాశంలో బాదల్ అంటే మేఘం. బాదల్ నా హోతే ఒకవేళ ఆకాశంలో మేఘమే లేకపోతే ఇంద్రధనుసు రచిపాత కౌన్, ఇంద్రధనుసుని రచింపజేసేవాళ్ళు సృష్టింపజేసేవాళ్ళు ఎవరున్నారు? ఆకాశంలో మేఘాలు లేకపోతే ఇంద్రధనుసును సృష్టించేవాళ్ళు మరి ఎవరున్నారు? అగరు నా హోతే హంతో బోలో, అగరు నా హోతే హంతో బోలో, ఒకవేళ హంతో బోలో, నా హోతే హం మనమే లేకపోతే, బోలో చెప్పండి. ఏ సబ్ ప్రశ్న ఉఠాతా కౌన్, ఏ సబ్ ఇటువంటి ప్రశ్నలన్నీ కూడా ఉఠానే వాళ్ళ కౌన్ హై, ఈ ప్రశ్నలన్నీ లేవనెత్తే వాళ్ళు ఎవరు, ఈ ప్రశ్నలన్నీ అడిగేవాళ్ళు ఇంకెవరున్నారు అని చెప్పేసి ఐసాతో इसमें कुछ फूल और झरना और सूरज और पेड़ और चांदमा, नदियाँ, सूरज और पेड़ पक्षी सभी सभी प्राणियों के और सभी चीज़ों के महत्व बताया जा रही हैं. और एक बार मैं गाऊंगा, सुनिए. अगर ना होता चांद रात में हमको दिशा दिखाता कौन, अगर ना होता सूरज दिन को सोने सा चमकाता कौन, अगर ना होते निर्मल नदियाँ जग की प्यास बुझाता कौन, अगर ना होते पर्वत मीठे झरने भला बहाता कौन, अगर ना होते पेड़ भला फिर हरियाली फैलाता कौन, अगर ना होते फूल बताओ, अगर ना होते फूल बताओ खिल खिल कर मुस्काता कौन, अगर ना होते बादल नभ में, अगर ना होते बादल नभ में इंद्रधनुष रच पाता कौन, अगर ना होते हम तो बोलो, अगर ना होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन, अगर ना होते हम तो बोलो ये सब प्रश्न उठाता कौन. और यहाँ तक की अर्थ देखेंगे. फिर మళ్ళీ హరియాలి పచ్చదనము, ఫైలానా వ్యాపింపజేయుట, ఫూల్ పూలు, బతావో చెప్పండి, కిల్కల్ వికసించి, ముస్కానా చిరునవ్వు, బాదల్ మేఘము, నబ్ ఆకాశము, ఇంద్రధనస్సు, రచన సృష్టించుట, నిర్మించుట, ఏర్పాటు చేయుట, తయారు చేయుట, ఉఠానా లేవనెత్తు, లేపు. और कुछ प्रश्न देखेंगे. बादल कहाँ रहता है? बादल कहाँ रहता है? बादल गगन में, आकाश में रहता है. इंद्रधनुष रचने वाला कौन है? इंद्रधनुष सृष्टिंचे వాళ్ళు ఎవరు? इंद्रधनुष को रचने वाला बादल हैं. प्रश्न उठाने वाला कौन है? प्रश्नలు లేవనెత్తే వాళ్ళు ఎవరు అంటే प्रश्न उठाने वाला हम ही है, మనమే. इस कविता की कवि कौन है? इस कविता की कवि कौन है? बाल स्वरूप राही. परिचय लिखो. कवि का जीवन परिचय माने तो कवि का जन्म कब हुआ और उनके रचनाएं क्या क्या है वो बताना है. का परिचय देने तो कवि का नाम बाल स्वरूप राय और उनका जन्म 1936 1936 में हुआ था. और उनके मुख्य रचनाएं सूरज का रथ, और उनको अनेक बाल साहित्य पुरस्कार भी मिले थे. और चांद के बारे में लिखो. चांद के बारे में तुमको क्या मालूम है? चांद तो इसे चांद रात में आकाश में दिखाई देता है. यह तो हमारे भूमि के उपग्रह है. यह चांद हमको चांदनी देता है. चांद बहुत सुंदर दिखाई देता है. ओके. सूरज के बारे में लिखो. सूरज एक नक्षत्र है. यह
हमारे भूभाग से बहुत दूर में रहता है और यहाँ में हमें गर्मी धूप देते हैं। सूरज के बिना सभी प्राणियों को नष्ट होता है। सूरज ही हमारे जीवन का आधार बन सकता है। पेड़ हमसे क्या लाभ है? हम तुमको मालूम है पेड़ हमसे अनेक लाभ है। पेड़ हमको प्राणवायु देता है और लकड़ी देता है और पर्यावरण को संतुलन बनाया देता है और ओजोन को भी पेड़ रक्षा करता है। सभी प्राणियों का मूलाधार पेड़ ही है। फूल के बारे में लिखो। फूल फूल अनेक रंगों में रहते हैं और फूल बहुत सुंदर दिखाई देता है। फूल बहुत सुवासित होता है। फूल हम माला के रूप में बनाकर हम घरों में और भगवान की पूजा करने में उपयोग करते हैं। बादल के बारे में लिखो। बादल माने तो मेघ। बादल आकाश में रहता है। बादल को एक रूप नहीं रहता है, काले और सफ़ेद रंग में रहता है। आकाश में घूमते हुए गर्जन करते हैं और बादल जहाँ आवश्यक है वहाँ वर्षा देती है। ओके, धन्यवाद।